వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో వరంగల్ జిల్లా ప్రజలు చరిత్రలో కనువినేరుగైనటువంటి అపూర్వమైనటువంటి తీర్పు ఇచ్చారు. అన్ని పక్షాల డిపాజిట్లు పోగొట్టేసి గత చరిత్రలో తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలలో ఎప్పుడు ఎవరికి రానటువంటి మెజార్టీని ఇచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన నేను 2 చేతులు జోడించి వరంగల్ జిల్లా ప్రజానీకానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక ఒక అపురూపమైనటువంటి ఎన్నికగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత పెరిగినట్టు కూడా మేము భావిస్తూ ఉన్నాం. మా కర్తవ్యాన్ని బోధించినటువంటి ఎన్నిక కూడా మేము భావిస్తూ ఉన్నాం. మా ఎడల ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి ఒక అద్దం పట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. పార్టీ యొక్క, ప్రభుత్వం యొక్క కార్యాచరణ, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల సంపూర్ణ మద్దతు కూడా మేము భావిస్తూ ఉన్నాం. మా మీద మరింత బాధ్యత ఈ ఎన్నిక పెంచిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వరంగల్ ప్రజలు నాడు నేడు ఏనాడైనా తెలంగాణ సాధించే సందర్భంలో కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే క్రమంలో పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, నేను ముందు నుంచి కూడా శాసనసభలో కూడా చెప్పినాను, మీడియా మిత్రులు మీరందరూ కూడా చూశారు, అసహన వైఖరి అనేది ఏదైతే ప్రదర్శిస్తూ ఉన్నారో అది మంచిది కాదు అని నేను చెప్పిన. అది ఎవరికి కూడా ఏ సందర్భంలో మంచిది కాదని చెప్పినాను. ఇనీషియల్గా ఒక విషయం గుర్తు చేసుకుంటే, రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించినాం. దాంట్లో మేము ఆనందాన్ని, మేము చెప్పని దాన్ని ఒకటి సృష్టించి ఒక పిచ్చి పత్రిక ఏదో వార్త రాస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 5వ రోజుకే నా దిష్టి బొమ్మలు కలబెట్టించే ప్రయత్నం చేసినారు. దాన్ని ఎంత వెకిలి చేస్తానని ప్రజలు అనుకుంటారో ఇలా వరంగల్ ఫలితం తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి అయిన 5వ రోజునే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దిష్టి బొమ్మలు కాల్చినటువంటి సంస్కారం ఈ రాష్ట్రం ప్రతిపక్షాలది. అది ప్రజలందరూ చూసిండ్రు. టీఆర్ఎస్ జెండా గద్దెలు గులగొట్టడం, కేసీఆర్ దిష్టి బొమ్మలు కాల్చడం 5వ రోజు చేసినారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ సమావేశంలో నేను చాలా స్పష్టంగా అప్పీల్ చేశాను, ఇటువంటి అసహన వైఖరి మంచిది కాదు, ఇంత తొందరపాటు మంచిది కాదు, ఇంత ఓర్వలేనితనం మంచిది కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు అదే పందాన్ని కొనసాగించినారు. ఒక అర్థం పర్థం లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతమైన నిందారోపణలు, వ్యక్తిగతమైన దాడి, అర్ధసత్యాలు అసత్యాలతో కూడుకున్నటువంటి ఒక దుష్ప్రచారం, చాలా నీచాతి నీచంగా కూడా కేసీఆర్ను చెట్టు కట్టేసి కొట్టాలని ఓడంటాడు, ఇంకెందుకు కొట్టాలని ఇంకోడంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకొని చివరికి వాళ్ళకు డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితికి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగిందని నేను భావిస్తా ఉన్నా డెఫినెట్గా. అయితే వాళ్ళు చేసినటువంటి విమర్శలు కానీ, వాళ్ళు చేసిన సందర్భాలు కానీ ఏంటి అని ఒకసారి పరిశీలన చేస్తే అవన్నీ ప్రజలు ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అయినారు. ఈరోజు వరంగల్లో జరిగిన పోలింగ్ శాతం కానీ, మాకు వచ్చిన ఓట్లు కానీ బతిమాలతోనో బామాలతోనో వచ్చే ఓట్లు కావి, డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చే ఓట్లు కావి. ప్రజలు తమ ఇష్టపూర్వకంగా వచ్చి తండోపతండాలుగా తరలి వచ్చి ఒక వెల్లువలాగా వేసినటువంటి ఓట్లు తప్ప, ప్రజలు వాళ్ళ ఉద్దేశాన్ని ప్రస్ఫుటంగా చెప్పినటువంటి సందర్భం తప్ప వేరే ఎవరో బతిమాలతోనో ఎవరో ఆర్గనైజ్ చేస్తానో జరిగేటటువంటిది కాదు ఇది. పోలింగ్ అయిపోయిన రోజు కొంతమంది ముఖ్య నాయకులు నాతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూర్చున్నాం. ఎంత అయింది పోలింగ్ ఫైనల్గా అంటే 69 పాయింట్ ఎక్కువ అయింది సార్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 70% పోలింగ్ అయిందని చెప్తే, 5 రూరల్ నియోజకవర్గాలలో 70% మించి పోలింగ్ జరిగిందని చెప్తే నేను ఒకటే మాట చెప్పినాను, ఈ ఎన్నికల ఫలితం గూడిగా ఉండబోదు, 50-50గా ఉండబోదు. మనకు ఒకవేళ మన మీద ప్రజలకు ప్రేమ ఉంటే, మన కార్యాచరణ మీద నమ్మకం ఉంటే డెఫినెట్గా బ్రహ్మాండమైన ఒక వెలువ లాంటి ఫలితం మీకు వస్తుంది. ప్రో ఓట్ అయితే, యాంటీ ఓట్ అయితే కూడా అంతే బ్రహ్మాండంగా మీకు వ్యతిరేక ఓటు వస్తుందని కూడా నేను పార్టీ సహచరులకు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అదే పద్ధతిలో ఒక వెల్లువ లాంటి ఫలితాన్ని ఈరోజు వరంగల్ ప్రజలు చూపెట్టినారు.
ఎటువంటి సందర్భాలంటే తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ విషయంలో దగా పడ్డది, ఆ విషయం మనకు తెలుసు. ఉద్యమంలో ప్రధానమైన ట్యాగ్ లైన్ నిధులు, నీళ్లు, నియామకాలు అనేది ప్రపంచం అందరికీ తెలిసిన విషయం. నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయం పరిపూర్ణంగా, సంపూర్ణంగా తీర్చిదిద్దబడాలి. పొరుగు రాష్ట్రంతో పంచాయతీలు ఉంటాయి. ఒక్క పొరుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, మహారాష్ట్ర ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరినీ కలుపుకొని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు, కావాల్సినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా డిజైన్ చేయాల్సిన అక్కర ఉంటుంది. అనేక సంవత్సరాలు, దశాబ్దాల పోరాటం తర్వాత రాష్ట్రం అయినాం కాబట్టి చాలా పకడ్బందీగా చేయాలి. నేను శాసనసభలో చెప్పినా, బయట చెప్పినా, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన, మేము ఏం పని మీద ఉన్నాం, ప్రజలు మాకు ఏం పని అప్పగించారు, తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి పునాది రాయి నిర్మించేటువంటి పని మాకు అప్పచెప్పారు. మాకు తప్పు చేసే అధికారం లేదు. ఒకవేళ మాకు విషయం అర్థం కాకపోతే మేధావులను అడుగుతాం, తెలుసుకుంటాం. విజ్ఞులు ఎవరైతున్నారో, విజ్ఞానవంతులు ఎవరైతున్నారో వాళ్ళని అడుగుతాం, తెలుసుకుంటాం. ఒక 6 నెలలు ఆలస్యమైన మంచిదే కానీ ఎట్టి పరిస్థితులలో పొరపాటు మాత్రం చెయ్యం. ఎందుకంటే కొన్ని తరాలకు దెబ్బ కొడుతుంది కాబట్టి మా తలకాయ పోయినా సరే తప్పు జరగకుండా తెలంగాణకు శాశ్వతంగా లాభం జరిగే పనులే చేస్తామని మేము చెప్పినాం, అనేక సందర్భాల్లో చెప్పినాం. దానిలో ప్రధానమైనటువంటిది నీళ్లలో జరిగిన దగా. రైతాంగం బాగుపడాలి, శాశ్వతంగా తెలంగాణకు కరువు పరిస్థితులు దూరం కావాలి అంటే ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆ రీడిజైనింగ్ ఎట్లుంటుందంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పథకాలు పెట్టలే. కాగితాల మీద ఉండే పథకాలు పెట్టిన తప్ప తెలంగాణ పొలంలకు నీళ్ళు ఇచ్చే పథకాలు పెట్టలే. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ మన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు. ఎన్ని దశాబ్దాల నుంచి ఆ ప్రాజెక్టు జరుగుతూ ఉంది, ఎందుకు ఈరోజు కూడా ఆ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 అని వరంగల్లో కాలువలు తవ్వితే, ఖమ్మంలో కాలువలు తవ్వితే, నల్గొండ జిల్లాలో కాలువలు తవ్వితే ఇది వరకు సుక్క నీళ్లు రాలే. చెట్లను అన్న మొలిచిన మొక్కలను వృక్షాలు అయిపోయినాయి కానీ కాలువలలో నీళ్ళు రాలే. అట్లనే కలవకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఎన్ని దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు. మనకు రావాల్సిన లెండి కాలువలు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, మనకు రావాల్సినటువంటి లోయర్ పెన్గంగ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు పెండింగ్లో ఉన్నది. ఉద్దేశపూర్వకంగానే ఆంధ్ర పరిపాలకులు తెలంగాణ మీద వివక్ష చూపి ఈ ప్రాజెక్టుని ఖతం చేసినారు. పెట్టిన ప్రాజెక్టులు కూడా అసంబద్ధమైనటువంటి, మనకు నీళ్లు రానటువంటి ప్రాజెక్టులు పెట్టినారు. ఒకటే ఒక ఉదాహరణ మీకు నేను మనవి చేస్తాను. ప్రాణహిత చేవేళ్ళ అని ఒక ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో పెట్టినారు. అప్పుడు తెలంగాణ అతనే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు. ఎంత దరిద్రం అంటే దానిలో నీళ్ళు ఇస్తాం తెలంగాణకు అని చెప్పేది 16 లక్షల ఎకరాలకు. మొత్తం దానిలో ఉండేటువంటి ప్రాజెక్టులు, కట్టే ప్రాజెక్టులు అవుతుంటాయో టోటల్ ప్రాణహిత చెవేలలో స్టోరేజ్ కెపాసిటీ పెట్టేది 14 టీఎంసీలు. 14 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో 16 లక్షల ఎకరాలు నీళ్ళు పాతాయా? ఇది కూడా నమ్ముతాడా? పిచ్చోని చెప్పిన నమ్ముతాడా? అంటే డెఫినెట్లీ ఇందులో ఏదో అసంబద్ధత ఉంది, మనకు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది స్టోరీ కాదు, వాస్తవంగా అది ప్రాణహిత చెవేల ప్రాజెక్టు యొక్క రూపకల్పన. దాన్ని తీసుకెళ్ళి ఏం చేసిండ్రు, ఆదిలాబాద్లో తమ్మిడిహట్టి అనే ప్లేస్లో పెట్టిండ్రు. అది ఎందుకంటే మహారాష్ట్రకు మనకు వివాదం. తెలంగాణ ప్రాజెక్టులలో వీళ్ళు అనుసరించిన వ్యూహం, సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకులు అనుసరించిన వ్యూహం, తెలంగాణ ప్రాజెక్టు అనగానే వాళ్ళు పరిశీలించే ఫస్ట్ విషయం ఏంటంటే దీనికి అంతర్రాష్ట్ర వివాదం ఉందా, ఉంటే దాన్ని మరింత జటిలం చేయి, ఒకవేళ లేదా లేకపోతే సృష్టించు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో మహారాష్ట్రతో వివాదం సృష్టించడానికే, ఆ ప్రాజెక్టు ముందర పడకుండా ఉండడానికే ఆనాడు రాజశేఖర రెడ్డి ఆ పథకాన్ని రూపకల్పన చేసినాడు. ఈరోజు కాదు, ఒక వాస్తవమైన సత్యం ఏంటంటే ఆన్ రికార్డ్ నేను ఉన్నా, దానిలో సీడీలు కూడా ఉన్నాయి, టేపులు కూడా ఉన్నాయి. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన టైంలో కూడా ఉద్యమ నాయకునిగా నేను దాన్ని ఖండించిన. మా యొక్క 3వ తరం మా మునిమానవన్లు కూడా నీళ్లు చూడరు అని చెప్పిన నేను ఆ రోజే. ఇది నీళ్లు తెచ్చే ప్రాజెక్టు కాదు, మనం గోల్మాల్ చేసే ప్రాజెక్టు అని తెలంగాణ ప్రజలకు నేను చెప్పిన. దీన్ని మించి పరిగిలో రంగారెడ్డి జిల్లాలో 2014 ఎన్నికల సభలో నేను స్పష్టంగా చెప్పిన, ప్రాణహిత చేవేళ్ల ద్వారా ఈ చేవేళ్లకు మన ప్రాణాలు ఉండగా నీళ్లు రావు. ఎగ్జాక్ట్ ఇదే సెంటెన్స్ మాట్లాడి, రంగారెడ్డి జిల్లా ప్రజల బొందిలో ప్రాణాలు ఉండగా నీళ్లు రావు, మీకు నీళ్ళు వచ్చేది పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి వస్తాయి, నన్ను గెలిపించండి, టీఆర్ఎస్ని గెలిపించండి, నేను తెచ్చి ఇస్తా అని చెప్పి ఎన్నికల సభలో చెప్పిన. నేను ఎక్కడో చెప్పలే. అయినా దాని మీద కాంగ్రెస్ నాయకులు ధర్నాలు, ఆంధ్రజ్యోతి అనే ఒక పత్రిక అసంబద్ధమైనటువంటి పూర్తి అసత్యంతో కూడుకున్నటువంటి ఆరోపణలు.
టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ నాయకుల మీద, టీఆర్ఎస్ మినిస్టర్ల మీద లేనిపోని అభూత కల్పనలల్లి అబద్ధాలు ప్రచారం చేయడం, ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చెప్పిందే మొత్తం లోకం అనుకొని ఈ పిచ్చి ప్రతిపక్షాలు పిచ్చి కూతలు కూయడం, దాంతో ఇలా వీళ్ళకి బుద్ధి ప్రజలు చెప్పిన నేను భావిస్తా ఉన్నా. ఎందుకు కారణం అంటే ప్రతి విషయంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ చెయ్యొద్దు, యాజిటీస్గానే ఉండాలి. అంటే మేము ఆంధ్ర నాయకులకు డోలు వాయించడం, మాకు నాలెడ్జ్ లేదు, మీరు కూడా అట్నే ఉండాలి, మీరు కూడా ఏం చేయొద్దు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడినారు. అదేవిధంగా రవీంద్ర భారతి పాతదైపోయింది, ఉండాల్సినంత బాగా లేదు. ఒక మంచి కల్చరల్ సెంటర్ హైదరాబాద్ రావాలి, తెలంగాణ కళాభారతి అని మంచి 250 కోట్లతో కడదామంటే దాని మీద ధర్నాలు, ఎన్టీఆర్ స్టేడియంలో ఇందిరా పార్క్ ముందు కడదామంటే దాని మీద ధర్నాలు, ముసుగు వీరులను తోలిచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు కోర్టులలో వేస్తారు. అది మీకు తెలుసు, మీకు అన్న ముందు ఉంది. అంటే టీఆర్ఎస్ మార్కు మంచి అద్భుతమైన కళాఖండాలు కానీ మంచి భవనాలు కానీ నిర్మాణం కావద్దు, టీఆర్ఎస్ మంచి పేరు రావద్దు, ఇట్లాంటి ప్రయత్నం. అదేవిధంగా సెక్రటేరియట్ బాగలేదు. ఇలా ఎవరైనా విదేశస్తులు మన సెక్రటేరియట్కి వచ్చిపోతే రాష్ట్రం యొక్క ఇమేజ్ పోయే పరిస్థితి ఉంది. ఆ కూలిపోయిన జీ బ్లాక్, ఆ వంకర టింకర రోడ్లు, ఒక డంచన్ లాగా ఉంటుంది మన సెక్రటేరియట్. మంచి సెక్రటేరియట్ ఒకటి కట్టుకుందాం, గొప్ప కనబడేటట్టు కట్టుకుందాం. మనం ఎకనామిక్గా మంచిగున్న రాష్ట్రం అంటే దాని మీద వ్యతిరేకతలు, దాని మీద కేసీఆర్ నీకు మూడింది. చెస్ట్ హాస్పిటల్ అక్కడ అనంతగిరిలో పెడదాం, మారుస్తామంటే దాని మీద ఒక ధర్నా, దాన్ని వ్యతిరేకిస్తారు. ఉస్మానియా హాస్పిటల్ కట్టాలి, అక్కడ రోగులు చచ్చిపోయే పరిస్థితి ఉంది, భవనం కూలిపోయే పరిస్థితి ఉంది అని జేఎన్టీయూ వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తే దాని మీద ఒక రభస. ఇట్లా మిషన్ కాకతీయ మొత్తం చెరువులు మీ సాక్షిగానే ఆంధ్ర ముఖ్యమంత్రులు నాశనం చేశారు. మీకు చేతగాక నోరు మూసుకొని మీరు పడి ఉన్నారు. ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇచ్చిన పదవులు తీసుకొని తోకలు ఊపుకుంటూ ఉన్నారు. మీరు కొట్లాడలే, పోరాటం చేయలే. మేము చెప్పినాం మా గొలుసు కట్టు చెరువులని నాశనం అయినాయి, ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే వాటిని బాగు చేస్తామని చెప్పినాం. 46,500 చెరువులను బాగు చేయడానికి బ్రహ్మాండంగా మేము రూపకల్పన చేసినాం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు వచ్చి పొగిడిపోతారు, ప్రపంచ బ్యాంక్ పొగుడుతుంది, యుఎన్డిపి పొగుడుతుంది, అంతర్జాతీయ సంస్థలు పొగుడుతాయి, ఎన్నో ఎన్జిఓ సంఘాలు పొగుడుతాయి. కానీ ఈడ ప్రతిపక్షాలు మాత్రం దాని పనులే మొదలుగావు. మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయ అంటారు. ప్రజల కార్యక్రమం అది. చెరువులు ఎవరి కోసం తవ్వుతారండి? నాయన నరసింహారెడ్డి ఇంటి కోసం తవ్వుతారా? శ్రీనివాస్ యాదవ్ ఇంటి కోసమా? కేశవరావు గారి ఇంటి కోసం తవ్వుతారా? అవి నాశనం చేసింది మీరు కాదా? మీ చాతగాంతనం కాదా? ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు కావా? వాటిని చేస్తామంటే దానిలో వెటకారం తీస్తారు. ఇట్లా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన దానిలో తీసుకొచ్చి మొత్తం కెమికల్ మోరీలన్నీ కలుపుతారు, నాశనం చేస్తారు, కంపు వాసన లేసే పరిస్థితి చేస్తారు. దాన్ని నీళ్లు ఖాళీ చేసి దాన్ని మంచిగా చేద్దామా, మీరు పెట్టిన కంపును కడిగేద్దామా అంటే దాని మీద ఒక వివాదం, అదేందో తప్పు చేసినట్టు వివాదం. ఇట్లా పండుగలను అన్ని మతాలను గౌరవించుదాం, ప్రతి పండుగను కూడా మన పండుగని అనుకుందాం, అన్ని మతాల ప్రజలు గౌరవించబడాలి అని పండుగలు జరపడానికి బోనాలకు బతుకమ్మకు డబ్బులు ఇస్తే కేసీఆర్ని బిడ్డ కోసం ఇచ్చినామంటారు. బతుకమ్మ పండుగ ఒక కేసీఆర్ బిడ్డనే ఆడుతుందా? తెలంగాణ ఆడబిడ్డలు ఆడరా? అంటే అంతులేని ఒక అసంబద్ధమైనటువంటి ఆరోపణలు. నేను ఫార్మాసిటీ ఒకటి ఏర్పాటు చేయాలి. భారతదేశంలో ఇలా తెలంగాణ 33% ఫార్మా ప్రొడక్షన్ మన దగ్గర ఉంది. అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మనం బ్రహ్మాండంగా చేసుకుంటే చాలా అద్భుతమైన పరిశ్రమ అది పెరిగే అవకాశం ఉంది. దాన్ని పెంచుకోవాలి, పొల్యూషన్ రాకుండా చూసుకోవాలి. ఒక అద్భుతమైన ఫార్మా హబ్గా హైదరాబాద్ని తయారు చేద్దామని హెలికాప్టర్లో సర్వే చేసినాం. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల దగ్గర, రాచకొండ దగ్గర ఉంటే ఆ జిల్లా కలెక్టర్లను, అధికారులను, ఆ పారిశ్రామికవేత్తలను ఎంబడబెట్టుకొని హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేస్తే ముఖ్యమంత్రి కిందికి దిగు, భూమి మీదికి దిగు వెటకారాలు. దాని తర్వాత పోయి నేను వరంగల్లో పాదయాత్ర చేస్తున్నా. పాదయాత్ర చేస్తే నువ్వు కార్పొరేటర్వా, కౌన్సిలర్వా, గల్లీలు పట్టుకొని తిరుగుతున్నావు? హెలికాప్టర్ సర్వే చేస్తే ముఖ్యమంత్రి భూమి మీదకి దిగు, వరంగల్లో పోయి పాదయాత్ర చేసి ప్రజల సమస్య తెలుసుకుంటే నువ్వు కార్పొరేటర్వా, మున్సిపల్ కౌన్సిలర్వా? ఎంత అసంబద్ధమైన, ఎంత అసహ్యమైన జుగుప్సాపరమైన విమర్శలు అంటే అసలు ఒక భరించరానటువంటి పరిస్థితులలో ఇటువంటి విమర్శలు. అట్లనే అనేక విషయాలలో వాటర్ గ్రిడ్ పెడితే అవసరం లేదు, 30,000 కోట్లు ఎందుకు, 10,000 కోట్లనే అయిపోతుంది. మరి మీరు ఎందుకు చేయలేదు 10,000 కోట్లు అయ్యేదంటే? అమ్మ పెట్టది, అడుక్కొని తిననీయది. ఈ పద్ధతులలో ప్రభుత్వం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దీనికి అడ్డం పెట్టాలి, దీన్ని అడ్డుకోవాలి. టీఆర్ఎస్కు మంచి పేరు రావద్దు, మేమన్నీ ముండమోతు పనులు చేసినాం, మీరు కూడా ముండమోసినట్టే ఉండాలి అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసింది.
ఈయన ఒక పెద్ద పార్టీగా లేనటువంటి బీజేపీ ఎక్కువ ఊహించుకొని ఓవర్ ఎస్టిమేట్ చేసుకొని భయంకరమైనటువంటి పద్ధతిలో దాడులు చేయటం, ప్రతి విషయాన్ని వ్యతిరేకించడం, గుడ్డి వ్యతిరేకతతో, ఒక అసహన పూర్వకమైన వ్యతిరేకతతో ఈ సంవత్సరం అంతా వీళ్ళు మాట్లాడినారు. అవన్నీ కూడా ప్రజల దగ్గర రికార్డ్ అయినాయి. ప్రజలు గమనించినారు ఎవరు ఏం చేసినారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం తండ్లాడుతున్నారు అనేది గమనించినారు. మేము చెప్పినాము అంటే 100% చేసినాం. రైతులకు రుణమాఫీ చేస్తామన్నాం, అదే ఆంధ్రప్రదేశ్లో గోల్మాల్ చేసినారు, కానీ మేము గోల్మాల్ చేయలే. 1,00,000 లోపు రుణాలు మాఫీ చేస్తామన్నాం, ఇప్పటికే 8,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసినాం. ఇప్పుడు ఇంకో క్వార్టర్ మార్చిలో రిలీజ్ చేయబోతున్నాం. ఆ నెక్స్ట్ ఇయర్ చేస్తే కంప్లీట్ మేము ఇచ్చినటువంటి 17,000 కోట్ల రుణమాఫీ హామీని నెరవేరుస్తూ ఉన్నాం. అది రైతులకు తెలుసు. రైతులకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేసినాం. అన్నిటిని మించిన సమస్య కరెంటు సమస్య. ప్రతి వాన్లు ఇదే కాంగ్రెస్ హయాంలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన ఇందిరా పార్క్ దగ్గర మాకు కరెంట్ ఇవ్వండి, మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామని చెప్పినారు. అంత దుస్థితిలో రాష్ట్రం ఉండే దాన్ని 6 నెలలతోనే వితిన్ 6 months టైంలో ఎవరి ఊహలకు అందని విధంగా ఇలా అద్భుతమైన మేలు రకమైన కరెంటు తెలంగాణలో సరఫరా చేస్తూ ఉన్నాం. 24 hours పవర్ ఇస్తూ ఉన్నాం. పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారు, వ్యవసాయదారులు సంతోషంగా ఉన్నారు, కమర్షియల్ కన్జ్యూమర్స్, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ హ్యాపీగా ఉన్నారు. ఇలా తెలంగాణలో కరెంట్ అంటే భయమే లేని పరిస్థితి ఏర్పడింది ప్రజలకు. బ్రహ్మాండంగా ఇలా కరెంట్ సరఫరా జరుగుతూ ఉంది. అదేవిధంగా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించినాం. చాలా సంవత్సరాల తర్వాత, అనేక సంవత్సరాల తర్వాత విత్తనాలు, ఎరువులు సకాలంలో సప్లై చేసినాం. అంతకుముందు ఎరువుల దుకాణాల ముందు చెప్పులు ఇడిచిపెట్టిపోయే క్యూలు కనిపించేది మనకు. అవి స్విచ్ ఆఫ్ అయిపోయినాయి తెలంగాణలో. కరెంటు కోసం ధర్నాలు ఉండేది. టీఆర్ఎస్ పార్టీగా మేమే రాజీవ్ రహదారి నిర్బంధం చేసినాం. కానీ ఒక 6 నెలల్లో తారుమారైతే దానికి కాళ్ళ కింద భూమి కదిలిపోయి దాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితి. అట్లనే గోడౌన్స్ లేకుండే మార్కెట్ ధాన్యం వస్తే తడిచిపోయే పరిస్థితి. వాటన్నిటిని కూడా బ్రహ్మాండంగా ఇలా 4 లక్షలు మాత్రమే టన్నేజ్ ఉండే గోడౌన్ కెపాసిటీ ఇంకొక 17 లక్షల టన్నేజ్ ఇలా పెంచినాం. ప్రతి మండలంలో ఒక గోడౌన్ కడతా ఉన్నాం. ఆ విధంగా తయారు చేసుకుంటూ పోయినాం. 200 నుంచి 1000 రూపాయలు ఇచ్చే ఆసరా పెన్షన్ మొదలుకుంటే, 200 నుంచి 1500 వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు మొదలుకుంటే, హాస్టళ్లలో సన్నబియ్యం పెట్టే వరకు 33,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఇండియాలో నంబర్ 1 వెల్ఫేర్ స్టేట్ తెలంగాణ. అద్భుతమైనటువంటి వెల్ఫేర్ స్టేట్ తెలంగాణ అని చెప్పి ప్రకటించినాం, అమలు చేసినాం, ప్రజలకు అందినాయి. ఆ ఫలితం ఇవాళ వరంగల్లో ప్రజలు చూపెట్టినారు. ఖచ్చితంగా మాకు అందుతున్నది, మీరు చేసే కార్యక్రమం బాగుంది, ఇంకా గట్టిగా చేయండి, మీరు వీళ్ళ సొల్లు పురాణాలు పట్టించుకోకండి అని చెప్పి ఇలా ప్రజలు మాకు డైరెక్షన్ ఇచ్చినారు. బ్రహ్మాండంగా నంబర్ 1 వెల్ఫేర్ స్టేట్ కింద ఉన్నాం. చరిత్రలో కనివిని ఎరుగని పెన్షన్లు ఇవాళ ఇస్తా ఉన్నాం. ఈరోజు హాస్టల్లో సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన ఎన్నడూ వాళ్ళకి రాలే. టీఆర్ఎస్ చేసింది, అమలు చేసింది. ఇవే కార్యక్రమాలు మేము ప్రజల ముందు చర్చలు పెట్టాం. బ్రహ్మాండమైనటువంటి ఫలితం ప్రజలు ఇచ్చినారు. అందువల్ల ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలకు నేను మనవి చేస్తా ఉన్నా, గుడ్డి వ్యతిరేకత, వ్యక్తిగతమైన నిందారోపణలు, పనికి మాలినటువంటి పసలేని అర్ధసత్యాలతో అసత్యాలతో కూడుకున్న ఆరోపణలు చేయడం మానుకోండి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తయారు కాండి. ఎందుకంటే మీకు నిన్న కూడా రాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టినారు. నిన్న నైట్ల పిసిసి అధ్యక్షుల వారు ఇదంతా బోకసు, టీఆర్ఎస్ 53% వస్తుంది అంటున్నారు. కాదు, మేము సర్వే చేయించుకున్నాం, మేమే గెలుస్తున్నాం 1,00,000 ఓట్ల మేడుతున్నామని చెప్పి నిన్న నైట్లో కూడా ఒక పోస్టు రావడం నేను చూసినాను. ఇలా జరిగింది ఏంటండి, మీకు గతంలో కాంగ్రెస్ పార్టీకి 2,69,000 ఓట్లు వస్తే ఈరోజు 1,50,000 ఓట్లు వచ్చినాయి. మీ డిపాజిట్ పోయింది. పోయినసారి మీకు డిపాజిట్ దక్కింది, ఈసారి డిపాజిట్ కూడా పోయింది. పోయినసారి మీకు 22% వస్తే ఈసారి 15% వచ్చినది. అంటే 7% ఓటు మీకు తగ్గిపోయింది. ప్రతిపక్షానికి పెరగాలి. వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు కాంగ్రెస్ మీద, టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత ఉంది ప్రజలలో అని చెప్పి ఒక కృత్రిమ వ్యతిరేకతను వీళ్ళు బుర్రలలో సృష్టించుకున్నారు. మొట్టమొదటి దాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానల్ సృష్టిస్తుంది. అదే దాన్ని వీళ్ళు సృష్టించుకుంటారు. ప్రజల్లో లేనటువంటి అసమ్మతి ఉన్నట్టుగా వీళ్ళు కృత్రిమంగా వీళ్ళ బుర్రలలో, వీళ్ళ మైండ్లలో సృష్టించుకొని దాన్ని గుడ్డిగా నమ్మి దాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇలా అబాస్పాలైనారు. మీరు ఎందుకు బ్రహ్మరథం పడతారండి? ఒక ఆయన ఎవరో టీవీ మీద మాట్లాడుతుంటే నేను చూసిన, జనరల్గా బై ఎలక్షన్ అపోజిషన్ పార్టీ గెలుస్తుందండి, అధికార పార్టీ గెలుస్తుందండి అని మాట్లాడినారు. మరి అదే నిజమైతే బీహార్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందండి? మధ్యప్రదేశ్లో ఇలా బీహార్లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? మధ్యప్రదేశ్లో నేను చెప్పేది రత్లాం నియోజకవర్గంలో
అది బీజేపీ సీట్ ఉండే, కానీ బీజేపీ 80,000 తేడాతో ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. అంటే ప్రజలు ఇలా టీఆర్ఎస్కి ఇచ్చిన ఓటు 100% పాజిటివ్ ఓట్, ప్రో టీఆర్ఎస్ ఓట్. మేము టీఆర్ఎస్ వెంట ఉన్నామన్నారు. అందుకోసం మేము డెఫినెట్గా ప్రాణం పోయినా సరే నేను తెలంగాణ ప్రజలకు ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా. ఉద్యమం నడిపిన నాడు 100% నేను చెప్పిన ప్రాణం పోయినా సరే ఉద్యమాన్ని వదిలేయమని, ఉద్యమం ఫలితం తీసుకున్నాం, రాష్ట్రం సాధించుకున్నాం. ఆ తర్వాత ప్రజలు దీవించి అధికారం ఇచ్చి కేసీఆర్ దీన్ని బాగా చేయమని చెప్పినారు. 100% పేదలందరినీ కడుపులో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలను గౌరవిస్తూ, అన్ని మతాల ప్రజలను గౌరవిస్తూ, అన్ని సమస్యలను సాకల్యంగా అర్థం చేసుకుంటూ కార్యాచరణ తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. మొదటి 7 నెలలు మాకు అధికారులు లేరు, రాష్ట్రంగా లేము. అంతకుముందు ఆర్థికంగా ఎట్లుంటుందో తెలియదు, ఒక ప్రాతిపదిక లేదు, ఎకనామిక్ ట్రెండ్స్ ఎట్లుంటాయో తెలియదు. అయినప్పటికీ ఉద్యోగులు లేకపోయినా ఒక కార్యాచరణ వేసుకొని పోయినాం, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం, నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టినాం. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నా, మీరు ఇలా మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో, ఈ పాజిటివ్ సపోర్ట్ ఏదైతే ఉందో 100% మీ తీర్పును శిరోధార్యంగా తీసుకొని మరింత విజృంభించి పనిచేస్తాం. మాకెవర గర్వం రాకూడదు, గెలిపోవడం సహజంగా ఉంటాయి. టీఆర్ఎస్లో ఉండే ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ మనకు గర్వం అక్కర్లేదు. మనం కూడా గతంలో గెలిచినాం, ఓడినాం, జయాపజయాలు సవిశేషినాం, మనకు గర్వం అక్కర్లేదు. కానీ మరింత బాధ్యత స్వీకరించి ప్రజల తీర్పును బాధ్యతంగా ముందుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే నాకు ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ప్లానింగ్ వర్క్ నాకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా ప్రజలు బాధ్యత ఇచ్చింది కాబట్టి, ప్రభుత్వం కాబట్టి, అంతకుముందు ప్రతిరోజు ఉద్యమంలో ఉన్నప్పుడు కార్యకర్తలతో మా నాయకులతో మమేకమై ఉండే నేను గత సంవత్సరంన్నర నుంచి నేను వాళ్ళకి దూరం అయిపోయినాను. మ్యాక్సిమం 90% నా కార్యక్రమాలన్నీ ప్రభుత్వ కార్యక్రమాలకు నేను రూపకల్పన చేసుకున్నాను. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండాలి, ఏ శాఖ ఎట్లా ఉండాలి, తెలంగాణ అవసరాలేంటి, రేపటి భవిష్యత్తు ఏంటి అనేది స్వయంగా నేనే ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తూ ఈ సంవత్సర కాలం పార్టీ క్యాడర్ కూడా నేను కొంత దూరం అయినాను. వాళ్ళ దగ్గర తీసుకునే పరిస్థితి మునుపు కలిసినంత విరివిగా కలవలేకపోయినాను. కానీ ఇప్పుడు 100% నా మొత్తం కంప్లీట్ తయారైపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అద్భుతంగా భగవంతుడు ఆ లైడార్ సర్వేలో వివరాలు వచ్చేసినాయి. కాళేశ్వరం దగ్గర 16 టీఎంసీలు, ఒక గజం జాగ కూడా మునగకుండా, ఏమాత్రం సబ్మర్జెన్స్ లేకుండా ఖచ్చితంగా 16 టీఎంసీలు 365 రోజులు తెలంగాణకు లభించే విధంగా బ్రహ్మాండమైనటువంటి బ్యారేజ్ సైట్ కూడా దొరికింది. ప్రాజెక్టుల రూపకల్పన జరిగిపోయింది. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఇంటిగ్రేట్ చేస్తూ ఖమ్మం జిల్లాకు 5 లక్షల ఎకరాలు నిలియబోతా ఉన్నాం. లోయర్ పెనుగంగ ప్రాజెక్టు 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టినాయి. ఆ ప్రాజెక్టులకు త్వరలోనే నేను శంకుస్థాపన చేయబోతా ఉన్నాను. కాళేశ్వరం బ్యారేజీకి, లోయర్ పెనుగంగ ప్రాజెక్టుకు, ఖమ్మం దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్కు బ్రహ్మాండంగా నిలిచే దిశగా పోతా ఉన్నాం. వెరసి నేను తెలంగాణ ప్రజలకు చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితులలో 1 కోటి ఎకరాలకు తెలంగాణలో నీళ్లు వచ్చి తీరాలి. ఆ పనిలోనే కేసీఆర్ కానీ, ప్రభుత్వం కానీ, మొత్తం మంత్రులు కానీ, పార్టీ కానీ నిమగ్నమై ఉన్నాం. 2021 అంటే 2020-21 నాటికి 1 కోటి ఎకరాలకు సంపూర్ణంగా నీళ్లు తెచ్చి చూపెడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఈ టర్మ్లో ఉండే 3.5 సంవత్సరాలతో పాటు ఆ తదనంతరం మరొక సంవత్సరంన్నర టైంలో ఖచ్చితంగా ప్రాజెక్టులన్నింటినీ సంపూర్ణం పద్ధతిలో పూర్తి చేసి, అంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా పూర్తి చేసి 2021 ముగిసే నాటికి 1 కోటి ఎకరాలలో నీళ్లు పారి తెలంగాణ పచ్చబడే కలను నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.